రెసోనెన్స్ విద్యా సంస్థల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు నర్రా ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో మంది మహానుభావుల త్యాగాల ఫలితంగానే 1947లో దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని, వారి కృషి వల్లనే ఈ దేశాన్ని ఏర్పాటు చేసుకోగలిగామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ వేడుకల్లో పాఠశాల కళాశాలలకు చెందిన 1500 మంది పైగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విశేష ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రత్యేక పురస్కారాలను అందజేశారు. Integrity, serve humility and inspire through their actions. With great pride, शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते दीपज्योतिर्नमोस्तुते शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः. The saffron represents courage and sacrifice. White represents peace and truth, and green represents growth and prosperity. The Ashoka Chakra reminds us to keep moving forward with progress and महात्मा गांधी, सुभाष चंद्र बोस, भगत सिंह, रानी लक्ष्मीबाई, चंद्रशेखर आजाद जैसे अनेक वीरों ने अपना जान देश के लिए समर्पित कर दिया. हमें देश को प्रेम करना चाहिए, स्वच्छता का ध्यान रखना चाहिए. नमस्कारम. నా పేరు శశాంక్. నేను 4వ తరగతి చదువుతున్నాను. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు నా ప్రియమైన మిత్రులు, ఈ రోజు మన దేశానికి ఎంతో గర్వకారణమైన స్వాతంత్ర దినోత్సవం. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న మనం ఈ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటాము. 1947 ఆగస్టు 15న భారతదేశం బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం పొందింది. ఈ స్వాతంత్రం మనకు ఎంతో మంది మహనీయుల త్యాగాల ఫలితం. సర్దార్ వల్లభాయ్ పటేల్, బాల్ గంగాధర్ తిలక్, నేతాజీ. August 15th is a promise written in the blood and sweat of brave freedom fighters. Think about it. What kind of courage made 23 years old Bhagat Singh smile at the gallows? What kind of fire made Rani Lakshmibai fight on horseback? What made Netaji Chandrasekhar Azad స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. భారతదేశం ఎంతో మంది త్యాగాల వల్ల 1947లో స్వాతంత్రం సాధించగలిగింది. ఎంతోమంది మహానుభావుల యొక్క త్యాగాల వల్ల ఈ దేశం మనం ఏర్పాటు చేసుకోగలిగాం, ఒక స్వతంత్ర దేశం. కానీ ఈ దేశాన్ని గొప్ప దేశంగా మార్చే బాధ్యత మనందరి మీద ఉందని ప్రతి స్వాతంత్ర దినం మనకు చెబుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మనం అందరూ కూడా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈరోజు ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకుని ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లడం చాలా మంచిది. ఈరోజు నేను ప్రస్తుతం రెసోనెన్స్ స్కూల్ వనస్థలిపురంలో ఒక అద్భుతమైన కార్యక్రమం, చాలా చక్కగా పిల్లలు వారి భావాలను ప్రదర్శించిన ఒక అద్భుతమైన కార్యక్రమంలో మీతో మాట్లాడుతున్నాను. అంటే పిల్లలలో దేశభక్తి భావనలు,
పిల్లలలో దేశం పట్ల అవగాహన, దేశ నిర్మాణాని కోసం మేమేమి చేయగలము అన్న ఒక వినూత్నమైన ప్రయోగాన్ని ఈ స్టేజ్ మీద చూసే అవకాశం నాకు కలిగింది. దానికోసం మా మిత్రులు రెసిడెన్స్ స్కూల్స్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పూర్ణచంద్రరావు గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ గిరిరాజ్ గారు, ప్రిన్సిపల్ గారు, సుజాత మ్యామ్, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో శ్రద్ధ తీసుకొని పిల్లల యొక్క భవిష్యత్తును ఇక్కడ తీర్చిదిద్దుతున్నారు. కాబట్టి వారికి అభినందనలు తెలియజేస్తూ మనం అందరం కూడా భారతదేశాన్ని ఒక ప్రపంచంలో అగ్రగణ్య దేశంగా చూడాలనుకుంటున్నాం. అంటే కేవలం ఒక ఆర్థికంగా ముందుకు వెళుతున్న దేశం మాత్రమే కాకుండా అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్ళి ఏ విధంగా అయితే భారతదేశాన్ని ఒక విశ్వగురువుగా మార్చే ప్రయత్నం చేసే దాంట్లో మనందరం కూడా భాగస్వామ్యం అవ్వాలి. అది కేవలం ప్రధానమంత్రి గారో లేకుంటే ముఖ్యమంత్రులో వీరి మీద బాధ్యత కాదు, మనందరి మీద బాధ్యత. మనం అందరం ఎప్పుడైతే మనలో ఉన్న శక్తితో మనం గనక సమాజానికి, దేశానికి గనక మనం కొన్ని విషయాలు గనక మనం సమకూర్చగలిగితే అప్పుడే ఒక గొప్ప దేశంగా భారతదేశం మారుతుంది. కాబట్టి అందరం కలుద్దాం, పెద్దల యొక్క గొప్ప త్యాగాలను గుర్తు తెచ్చుకుందాం, మనం దేశ నిర్మాణం కోసం ఏం చేయగలము అన్నది చెప్పాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్న పిల్లలకి నేను ఒక 3 లక్ష్యాల గురించి చెప్పడం జరిగింది. అది మాకు కలాం గారు ఎప్పుడు చెప్పేవారు. అందులో మొదటిది, అమ్మా నాన్నలు గర్వపడేలాగా మనం పెరగాలి. మనం ఏ స్కూల్లో అయితే చదువుకుంటున్నామో అదే స్కూల్కి మనం ముఖ్య అతిథిగా వెళ్ళగలగాలి. మన సంతకాలు ఆటోగ్రాఫ్లుగా మారాలని కలాం గారు ఎప్పుడు పిల్లలకు చెబుతుండేవారు. కాబట్టి ఆ 3 లక్ష్యాలను కూడా పిల్లలకి చెప్పడం జరిగింది. ఈరోజు పిల్లలు ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకోవడం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. నమస్కారం అండి. ఈరోజు రెసిడెన్స్ స్కూల్ వనస్థలిపురంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. మా విద్యార్థులు, తల్లిదండ్రులు మధ్యలో మేము ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడం, భావితరాలకు స్వాతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతని, అదేవిధంగా ఈ దేశం స్వాతంత్రం తెచ్చుకోవడంలో కీలక పాత్ర పోషించినటువంటి గొప్ప లీడర్స్ గురించి చెప్పుకునే వేదికగా ఇది అవతరించడం అనేటటువంటిది మాకు చాలా ఆనందంగా ఉంది. మా తల్లిదండ్రులు, దాంతోపాటు పిల్లలు, వీళ్ళ మధ్యలో వివి లక్ష్మీనారాయణ గారు ఈరోజు చీఫ్ గెస్ట్గా ఇక్కడికి విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడం, వారు దేశ నిర్మాణంలో అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం ఎదగడంలో వాళ్ళ పాత్ర ఏంటి, తల్లిదండ్రుల పాత్ర ఏంటి, అండ్ అదేవిధంగా యాజ్ ఎ విద్యా సంస్థగా మా ప్రాముఖ్యత ఏంటి అనేటటువంటి దాన్ని కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం 81 ఇండిపెండెన్స్ డేకి వెళ్లే లోపల ప్రతి సంవత్సరం కూడా విద్యార్థుల్లో గణనీయమైనటువంటి మార్పు తీసుకొచ్చే విధంగా మేము కృషి చేస్తామని